Hello everyone, welcome back to my channel YSK Legal Awareness. నేను మీ శైలజ అడ్వకేట్. వ్యూవర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. చాలా ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్. మెయిల్స్ కూడా చాలామంది పెడుతున్నారండి. అయితే ఇవాళ నేను మీకు ఒక మెయిల్ ఒక అతను పంపించారు. అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది ఆ మెయిల్లో చూద్దాము. సరే అండి, అతను వాళ్ళ బ్రదర్ గురించి డిస్కస్ చేశారు ఈ మెయిల్లో. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే అబ్బాయి వాళ్ళ బ్రదర్ అంటే ఇతను వాళ్ళ తమ్ముడు అనమాట. ఇప్పుడు నాకు మెయిల్ పంపించిన వాళ్ళ తమ్ముడు గురించి అతను అడుగుతున్నారు. సమస్య ఏంటంటే వాళ్ళ తమ్ముడు డైవోర్స్ తీసేసుకున్నారు. డైవోర్స్ తీసుకున్న తర్వాత అతను చనిపోవడం జరిగిందనమాట. అయితే డైవోర్స్ తీసుకుని అతనికి పిల్లలు కూడా లేరు. అయితే డైవోర్స్ తీసుకుని వైఫ్కి ఏమైనా ప్రాపర్టీ అతనిది వస్తుందా, లేకపోతే ఎవరికి చెందుతుంది ఆ ప్రాపర్టీ అన్నది అతని సమస్య అండి. అతను ఏమైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వైఫ్ డైవోర్స్ అయిపోయింది, మ్యూచువల్ కన్సర్న్ తీసుకున్నారట. అలాగే వాళ్ళ తమ్ముడికి పిల్లలు కూడా లేరనమాట. రీసెంట్గా అతను చనిపోయారనమాట. అయితే ఈ ప్రాపర్టీ అతను ఆఫీస్లో వచ్చే బెనిఫిట్స్, అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా వస్తాయా రావా, వస్తే ఎవరికి వస్తాయి అని చెప్పి అతను ప్రశ్న వేయడం జరిగింది ఈమెయిల్లో. సో ఈ మెయిల్కి మనం సమాధానం ఏంటంటే అండి, యాక్చువల్గా భర్త చనిపోతే వైఫ్కి డెఫినెట్గా రైట్స్ వచ్చేస్తాయి అనమాట. ఆటోమేటిక్గా వైఫ్కి రైట్స్ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏ కేసుకి ఆ కేసు వాటి ఫ్యాక్ట్స్ని బట్టి ఆ డెసిషన్స్ ఉంటాయండి. అంతేగాని మనకి చెప్పారు కదా అని చెప్పి అది అన్నిటికీ వర్తిస్తుంది అని మటుకు తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళ స్టోరీస్ని బట్టి వాళ్ళ కేసెస్ని బట్టి డెసిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వైఫ్ డైవోర్స్ తీసేసుకుంది. సో ఎప్పుడైతే వైఫ్ మ్యూచువల్ కన్సర్న్ తీసుకొని పర్మనెంట్ అలిమనీ తీసుకుని ఇవన్నీ తీసేసుకుని సెటిల్మెంట్ చేసేసుకునింది కాబట్టి వైఫ్కి ఎటువంటి రైటు ఉండదన్నమాట. వెరాజ్ ఒకవేళ కనుక అతను ఏమైనా విల్ డీడ్ రాసి ఉంటే అకార్డింగ్ టు ద విల్ డీడ్ వెళ్తుంది అనమాట. విల్ డీడ్ కూడా ఏమీ ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పారు వాళ్ళ బ్రదర్. సో విల్ డీడ్ లేదు కాబట్టి అతనిది ఎవరికి చెందుతుంది? పిల్లలు లేరు, ఉన్న వైఫ్ డైవోర్స్ తీసేసుకుంది. కారణం క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరూ లేరు కాబట్టి క్లాస్ 2 లీగల్ హెయిర్స్లో వస్తున్నారనమాట. క్లాస్ 2 లీగల్ హెయిర్స్ ఎవరు వస్తారు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా వస్తారండి క్లాస్ 2 లీగల్ హెయిర్స్లో. అయితే ఇక్కడ వాళ్ళ బ్రదర్ అడుగుతున్నారు కాబట్టి అతనికి రైట్ ఉంటుందన్నమాట. వాళ్ళ తమ్ముడు ప్రాపర్టీలో అతను అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డెత్ బెనిఫిట్స్ కానీ, ఆఫీస్లో ఇంకేమైనా కావాలన్నా, లేకపోతే అతను నామినీ కింద ఎక్కడైనా ఇతని పేరు రాసి ఉంటే అది కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనము ఎలా తీసుకోవాలి, ఇతనే వారసుడు, అతనికి ఇంకెవరూ లేరు అన్నవి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఒక ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వేసుకుని కోర్టులో సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. ఇతను సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ ప్రకారం అతను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు లీగల్ హెయిర్స్, ఇంకెవరు వచ్చే అవకాశం కూడా లేదు, ఇతనికి నేను ఒక్కడనే అని చెప్పి కోర్టు ఎప్పుడైతే సక్సెషన్ సర్టిఫికేట్ ఇస్తుందో అప్పుడు డెఫినెట్గా ఇతను హక్కుదారుడు అయిపోతాడనమాట వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఏ అసెట్స్కైనా. అర్థమైంది కదండి. ఈ సమస్యకి ఇతనికి వస్తుందని చెప్తున్నాను నేను. అలాగే మనం ఏ ప్రాపర్టీ సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీ సమస్య ప్రకారము వెళ్తుంది కాబట్టి ఈ వీడియో వల్లనే ఇందులో ఇలా చెప్పారు కాబట్టి మాకు వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవడానికి వీలు లేదండి. వాళ్ళ ఫ్యాక్ట్స్, వాళ్ళ స్టోరీ, వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళది, అది మెయిన్ కన్సిడర్ తీసుకొని వాళ్ళకి ఏ సెక్షన్ ప్రకారం వస్తుంది రాదు అన్నది ఆ సెక్షన్ ప్రకారమే డిసైడ్ అవుతుందే తప్ప వేరేగా డిసైడ్ అవ్వదు. అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయండి. ఒకవేళ వైఫ్ వచ్చి కూడా క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేస్తే ఆమెకు వస్తుందా రాదా అని. ఎప్పుడైతే వైఫ్ ఒకవేళ ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇతను సంపాదించిన అసెట్స్ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జాయింట్గా కొనుక్కుని జాయింట్గా అమ్మే అవకాశాలు ఇద్దరికీ ఉంటాయి కాబట్టి అలా జాయింట్గా కొనుక్కున్నారు, జాయింట్గా లోన్స్ పే చేస్తున్నారు అని చెప్పి వైఫ్ కనుక వచ్చి
నేను ఇంత కట్టానండి, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇది అని చెప్పి వైఫ్స్ ఏమైనా ప్రూవ్ చేసుకుంటే కనుక అప్పుడు డెఫినెట్గా వైఫ్కి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు ఇద్దరు పంచుకుంటారు, ఇతను వచ్చిన వైఫ్ ఇద్దరు కూడా పంచుకుంటారు అనమాట. సో అదండి, ఇలా సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యకి తగ్గట్టు దానికి రిలేటెడ్గా మనము సెక్షన్ వస్తుందా కాదా అన్నది చూసుకోవాలి. వీడియోస్ అన్నీ చూసి కూడా మీరు ఇది చేసుకోకండి. వీడియోస్ ఇవన్నీ జస్ట్ మీకు అవేర్నెస్ పెంచడానికే తప్ప ఇంకా వేరే కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. వేరే అడ్వకేట్స్ దగ్గరికి చూపించుకొని మీరు అడగడానికి కూడా కాదనమాట. జస్ట్ ఈ వీడియోస్ జస్ట్ మీకు ఒక అవగాహన రావడానికి మట్టుకే నేను ఇస్తున్నాను. వాళ్ళ సమస్యని మెయిల్లో అడిగారు కాబట్టి వాళ్ళకి ఇలా సమాధానం ఇస్తున్నాను అనమాట. అదండి ఇవాళ వీడియో. సో ఆ సమస్యకి సొల్యూషన్ తెలుసుకున్నారు కదండి. దీనికి రిలేటెడ్ సైటేషన్స్ కూడా నేను కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దాన్ని డిస్కస్ చేసి ఏదైతే మీకు వర్తిస్తుందో అది మటుకే తీసుకోండి, ఆలోచించుకొని చేసుకోండి డెసిషన్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.